విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్వి పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ. ఏంటిది ఇది? బీఆర్ఎస్వి పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ దాస్యం వినయ్ భాస్కర్ చేసిండ్రు. ఆవిష్కరిస్తూ దాస్యం వినయ్ భాస్కర్ ఏం చెప్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో సుమారు 13 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి వారి భవిష్యత్తులతో ప్రభుత్వం ఆటలు ఆడొద్దని వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు డిమాండ్ చేసిండ్రు. ఇది కరెక్టే. ఎందుకంటే కాలేజీల పైన కూడా ఇట్లా గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయాలి. కానీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఈ కళాశాలలు కాలేజీలు ఏవైతే ఉన్నాయో దీనిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాబ్లలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఈ సర్టిఫికేట్లు అనేది ఇవ్వాలి కదా. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి వీళ్ళ సర్టిఫికేట్ ఒరిజినల్స్ అన్ని కూడా కాలేజ్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటా ఉన్నారు. దానివల్ల చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాటిని ఆపొద్దని చెప్పి చెప్పొచ్చు కదా అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలు అవన్నీ కూడా దోచుకునే వరకు దోచుకుంటానే ఉన్నాయి. అవి వాళ్ళకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎట్లా అంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆయన సంపాదించుకునేదంతా వెనకాలేసుకుంటాడు. ఈ వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే శాలరీ ఉంటది కదా, అదంతా జల్సాలకు వాడుకుంటారు. ఎందుకంటే వైట్ మనీ కదా అది, అదంతా జల్సాలకు వాడుకుంటాడు. గిట్ట ప్రైవేట్ కాలేజీల ముచ్చట కూడా గట్లనే ఉంటది. కానీ వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోని స్టూడెంట్స్ జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల కింద చదువుకున్న స్టూడెంట్స్ కూడా సర్టిఫికేట్లు రాలేక వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఖాళీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే సర్టిఫికేట్లు ఇస్తావడం అనేది కూడా కరెక్ట్ కాదు. అట్లీస్ట్ గవర్నమెంట్ దానిపైన రెస్పాండ్ కావాలి కదా. మేము ఇప్పుడు పైసలు ఇవ్వలేము, పిల్లలకు ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వండి, ఇవ్వకపోతే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం. ఏ కాలేజ్ కూడా ఏడ కూడా సక్కదనం లేదు. గట్టిగా వచ్చి వాళ్ళు బెదిరించుడు కాదు, ప్రభుత్వం బెదిరియాలి కాలేజీలను. ఎందుకంటే ఎవరికి కూడా ఒక పర్మిషన్లు చక్కగా ఉండవు, యూజీసీ నామ్స్ ప్రకారంగా ఎవరికి ఉండవు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏముండదు. వీళ్ళేమో ఇక్కడ వచ్చి మీరు ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వకుంటే మేము ధర్నాలు చేస్తాం, స్ట్రైకులు చేస్తాం, బస్సులు ఆపేస్తాం, కాలేజీలను మూసేస్తాం అంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి భయపడిస్తే గవర్నమెంట్ భయపడుతుందా? గవర్నమెంట్ ఎందుకు భయపడాలండి? గట్టిగా అధికారులను ఆర్డర్ ఇచ్చి పోయి ఇన్స్పెక్షన్ చేయండి అంటే అన్ని కాలేజీలు మూతపడతాయి. దేనికి కూడా సక్కదనం లేదు. మళ్ళీ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ పోయి ప్రొటెస్టులు చేస్తే మళ్ళీ స్టూడెంట్స్ అందరూ పోయి ఆడ లొల్లులు పెడితే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. వాళ్ళు అడిగేది వాళ్ళ సర్టిఫికేట్లే కదా, మిగతా పైసలు అయితే కట్టిండ్రు కదా. ఇప్పుడు 100% ఉందనుకోండి, 1,00,000 రూపాయల ఫీజు ఉంది అనుకోండి, దానిలో గవర్నమెంట్ నుంచి వచ్చేది 30,000 ఉంటుంది. కానీ మీరు దోచుకునేది ఏంది? కాలేజ్ ఫీజు దోచుకుంటారు, లైబ్రరీ ఫీజు దోచుకుంటారు, ఇంకా బస్సుల ఫీజులు అని చెప్పి, బస్సు అంటే కట్టాలి సరే, ఇంకా ఇంటర్నెట్ ఫీజు అని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే దోచుకుంటానే ఉన్నారు కదా. స్టూడెంట్స్ కి అవసరం లేకున్నా కూడా ఏదో ఒక పేరు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దోచుకున్నంత వరకు దోచుకుంటానే ఉన్నారు. అయినా కూడా మళ్ళీ మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, గవర్నమెంట్ మాకు ఇస్తలేదు, తొక్క అని చెప్పి ఓ సర్టిఫికేట్ అని వీళ్ళ దగ్గర పెట్టుకొని స్టూడెంట్స్ ని వాళ్ళ జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు. మీరు పోస్టర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నాడు కాదు, మా దగ్గర చదివితే ఇన్ని జాబులు వచ్చినాయి, ఇంత ప్యాకేజీలు వచ్చినాయి అని కాదు. మరి వాళ్ళు మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు వీళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ కాదు? ఎవరైతే సర్టిఫికేట్ల కోసం తిరుగుతున్నారో వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ కాదు? మీ కాలేజ్లో వచ్చి చదివినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హ్యాపీగా బయటికి వెళ్తేనే కదా మీ కాలేజ్కి కూడా గొప్ప పేరు వస్తుంది. మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీ సర్టిఫికేట్ ఇవ్వమి, మీరేమైనా చేసుకోండి. ఇంకేందంటే వీళ్ళు ఏం చెప్తారంటే, గవర్నమెంట్ నుంచి రావాల్సిన రియంబర్స్మెంట్ ఫీజు ఏదైతే ఉందో మీరు అది పే చేయండి, మీకు ఇక్కడ మొత్తం జీరో, ఇక మీకు ఏం డ్యూ లేదు, మీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, ఆడికెళ్ళి ఇడికి వచ్చినప్పుడు మీకు ఇస్తారంట వీళ్ళు. అది మీకున్న గవర్నమెంట్ కు ఉండాల్సిన ముచ్చట. స్టూడెంట్స్ కి ఎందుకండి మధ్యలో? స్టూడెంట్స్ కి ఏం అవసరం? వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు డిమాండ్ చేస్తాను, వాళ్ళు కట్టిన ఫీజు అయితే అయిపోయింది. వాళ్ళు మీ గవర్నమెంట్ ఫీజు కాకుండా వాళ్ళు ఎంత కట్టాలనో ఆ ఫీజు అంతా చెల్లించినాక గవర్నమెంట్ కి మీకు సంబంధం ఉన్నాక స్టూడెంట్స్ కును మీకేం సంబంధం ఉంటుంది కాలేజ్ వాళ్ళకు? దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకున్నా కాలేజ్లకు ఒక నోటీస్ పంపించండి. రియంబర్స్మెంట్ ముచ్చట అనేది గవర్నమెంట్ కును స్కూల్ కాలేజీలకు సంబంధించిన ముచ్చట. పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఈ ముచ్చట మనం చూసుకుందాం. ఏ కాలేజ్ అయినా సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టు తెలిసింది అనుకోండి, వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ బెదిరియాలి. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ధర్నాలకు రావద్దు, ఇట్లాంటి వాటిపైన స్టూడెంట్స్ తిరగద్దు. ఆ బాధ్యత కూడా గవర్నమెంట్ కే ఉంటుంది. వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారంటే తప్పక్కడ గవర్నమెంట్దే. ఇట్లా చేస్తే అయిపోతుండే కదా. ఈ రియంబర్స్మెంట్ల కోసం కూడా వీళ్ళందరూ ధర్నాలు ఎందుకు చేయాలంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకు రోడ్లు ఎక్కాలి? చదువుకునే వాళ్ళందరూ కూడా ఖాళీ ఒక్క అధికారులకు ఆర్డర్ ఇస్తే వాళ్ళందరూ కూడా పోయి రియంబర్స్మెంట్ తో సంబంధం లేదు, స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఒరిజినల్స్ వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్తే సంబరపడతారు స్టూడెంట్స్ అందరూ కూడా. మీ పేరు చెప్పుకోనన్నా పోయి వాళ్ళు ఉద్యోగాలన్నా చేసుకుంటారు, బయట దేశాలలో పోయి ఆడన్నా చదువుకుంటారు. రియంబర్స్మెంట్ ఇస్తేనే ఇస్తామన్నది అయితే కరెక్ట్ కాదు. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పోరుబాటు పోస్టర్ ని కూడా ఆవిష్కరించారు దాస్యం వినయ్ భాస్కర్ గారు. ఇట్లాంటప్పుడే కదా మరి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఫైట్ చేస్తారు ఇక పిల్లలతోనే. రియంబర్స్మెంట్ ఇయ్యమనుడు కాదు, ఆ రియంబర్స్మెంట్ వెనకాల ఏదైతే వాళ్ళు ఒరిజినల్స్ ఆపుకున్నారో
అవి ఇవ్వండి అని చెప్పి ఫైట్ చేయండి. అవి ఇవ్వండి అని చెప్పి ఫైట్ చేస్తే అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఈజీ అయిపోతుంది. అప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది వరంగల్లో దానికి సంబంధించిన ముచ్చట.